గోదావరి గుడ్డు పీతల్ని 2, 3 రోజులు మనం స్టోర్ చేయడానికి అవైలబుల్ ఉందా లేదని చాలా మంది అనుకుంటారు కదా! ఇక్కడ మన సబ్‌స్క్రైబర్ వచ్చి తణుకు నుంచి అయితే కాల్ చేశారండి. మనకు 5 కేజీలు గుడ్డు పీతలు అయితే కావాలని చెప్పారు. ఇక్కడ గుడ్డు పీత సెలెక్ట్ చేసేటప్పుడు క్లియర్‌గా చూసుకోవాలండి. మనం పీత ప్రతిదీ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటే గుడ్డు పీత అయిపోదు. దాని చుట్టూ ఉండే కలర్ కూడా లైట్‌గా యెల్లో కలర్ షేడ్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఆయన అడిగింది అయితే కనుక 5 కేజీస్ అడిగారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పీత అనేది తాడుతో కొడతారు కదా! ఆ తాడు వెయిట్ మైనస్ చేయగా 5 కేజీలు 300 గ్రాములు తీసుకున్నాం. ఇక్కడ పీత బ్రతికి ఉండడానికి కారణం ఇక్కడ వచ్చి థర్మాకోల్ బాక్స్ అండి. ఆ థర్మాకోల్ బాక్స్‌కి రౌండ్‌గా మనం హోల్స్ పెడితే చాలండి. పీత అనేది 2, 3 రోజులు కూడా ఉంటది. ఇక్కడైతే మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. దాని పైనున్న డిప్ప పైన అయితే చూస్తున్నారు కదా! యెల్లో కలర్ ఏ విధంగా అయితే వచ్చిందో. సో ఇటువంటి పీత చిన్నదైనా సరే గాని ఫుల్ గుడ్డయితే ఉంటదండి. ఈ విధంగా మనం మంచిగా 5 కేజీలు గుడ్డు పీతలైతే తీసుకొని ఆయనకైతే గనక తణుకు డెలివరీ చేసామండి. సో మీరు కూడా మీ ఏరియాలో గుడ్డు పీత బతికున్నప్పుడు మనకి ఎక్కువ దొరికినప్పుడు మంచిగా స్టోర్ చేసుకోవడానికి ఇటువంటి బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలండి. వన్ టైమ్ ప్రిపేర్ చేసుకుంటే చాలు. మన నెక్స్ట్ టైమ్ కూడా చాలా చాలా యూజ్ అవుతది. ఓకే గైస్, ఇటువంటి గుడ్డు పీతలు ఎవరికైనా కావాలంటే గనక పైనున్న నంబర్‌ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మంచిగా పీతలైతే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.